SS న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. ఈరోజు తెలుగుదేశం పార్టీ 45 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని తెలుగువారి పండుగ, తెలుగు మాట్లాడే ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు వారందరికీ ఒక పండుగ వాతావరణం లాంటి కార్యక్రమం ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి మహానాడు కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు జిల్లా వేదిక కావడం, ఆ నెల్లూరు జిల్లాలో మా యొక్క కోవూరు నియోజకవర్గం, మా యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోవూరు నియోజకవర్గం ఇక్కడ వేదిక కావడం మా అందరికి చేసుకున్న అదృష్టం. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మహానాడుని రాష్ట్రంలో ఇన్ని మహానాడులు జరిగినాయో ఒక ఎత్తు అయితే నెల్లూరు జిల్లా మహానాడు ఒక ఎత్తుగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మహానాడు కార్యక్రమం 26, 27, 28, 29 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 27, 28 2 రోజులు డెలిగేటెడ్ సమావేశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ యొక్క సమావేశాల్లో ప్రత్యేక ప్రతినిధులు, ఆహ్వానితులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ పాల్గొని ఎన్నో విషయాల మీద ఈ రాష్ట్ర పరిస్థితులు, ఈ రాష్ట్రం రాజధాని అయితేనేమి, పోలవరం అయితేనేమి, అదేవిధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చ చేసి ఈ చర్చలో భాగస్వాములను చేసి భవిష్యత్తుకి ఈ రాష్ట్రానికి ఏం అవసరమో ఆ దిశ చూపించే కార్యక్రమం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో రేపు 27, 28, 29 తేదీలో జరుగుతుంది. అదేవిధంగా 29 మధ్యాహ్నం దాకా కూడా ఇదే విధంగా డెలిగేట్ సభ ఉంటుంది. డెలిగేట్ సభ అయిన తర్వాత దాదాపు 7-8 లక్షల మందితోటి ఒక భారీ బహిరంగ సభని ఇక్కడ తెలుగు ప్రజల ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం నెల్లూరు వేదిక కావడం, కోవూరు నియోజకవర్గం వేదిక కావడం అందరికీ కూడా సంతోషించదగ్గ విషయం. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, కూటమి ప్రభుత్వంతో మనం ఏ విధంగా ముందుకెళ్లాలని ఈ యొక్క ఆలోచన కూడా ఇక్కడ అందరూ కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఇక్కడ ఎటువంటి లోటు లేదు. భవిష్యత్తులో తెలుగుదేశం 2029లో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళీ కూడా గెలిచేదానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ కూడా తిరిగి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి దిశ కార్యకర్తలకి చూపించేదానికి ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పండుగ వాతావరణానికి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జిల్లాలో ఉన్న అందరి నాయకత్వంలో సమిష్టిగా ఈ యొక్క కృషి చేసి ఈ యొక్క మహానాడుని ప్రతి ఒక్కరం కూడా జయప్రదం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS న్యూస్ ఏపీ.